పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సాల్మన్ మృతిపై వివాదం రాజుకుంది. టీడీపీ నేతలే హత్య చేశారని వైసీపీ అంటుంటే ఇద్దరి మధ్య జరిగిన ఘటనకు వైసీపీ రాజకీయ రంగు పులుముతుందని తెలుగు తమ్ముళ్ల వాదన. గత 5 ఏళ్ల అరాచక పాలన ప్రజలందరికీ తెలుసంటుంది కూటమి. కాదు, రెడ్ బుక్ కు పరాకాష్ఠనే సాల్మన్ హత్యకు దారితీసిందంటుంది వైసీపీ. ఈ రోజు ఒకడు పాపం భార్యకేదో బాలాపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపాడురావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవడు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంట. దానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. ఏమి జాగీరైంది. ఈరోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నామా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? ఇది వ్యక్తుల మధ్య గొడవ, రాజకీయ పార్టీలకు సంబంధంలో. ఇక ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు ఎప్పుడు చేయాలా? గత సంవత్సరంన్నర ప్రశాంతంగా ఉంది గురిజాల, ఎటువంటి అలజడి లేదు. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ 19-24 అరాచకాలు చేశారు. దాదాపు 12 మందిని దీంట్లో 5 సంవత్సరాల్లో 12 మందిని చంపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం, పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు.